అందరికీ నమస్కారములు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా కాలేదు కదా? అయితే మనం తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రదేశంలో కానీ అనేక వాసవి దేవాలయాలు చూస్తే కొన్ని చోట్ల వాసవి మాత మెడలో మంగళసూత్రాలు కనిపించడం చూస్తుంటాం. వీరముష్టులు, మైలార్లు, గంగ కావిళ్ల వారు, అక్కడక్కడ పీఠాలను తీసుకువచ్చే పీఠాల వారు వాసవిదేవికి ఒడిబాలు బియ్యం పోయిస్తూ ఉండడాన్ని మనం చిన్నతనం నుంచి చూస్తున్నాం కదా. అంతేకాకుండా అనేక కన్యకా పరమేశ్వరి దేవాలయాలలో వాసవికి ప్రక్కనే నగరేశ్వర స్వామిని ఉంచి పూజించడం కూడా మనకు కనిపిస్తూనే ఉన్నది. యథార్థాన్ని తెలుసుకునే ముందుగా ఈ వీడియో పూర్తి వరకు చూడాలని ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం కన్యకా పరమేశ్వరి అమ్మవారి గురించి 350కి పైగా అనేక మంది కవుల ద్వారా తెలుగులో గ్రంథాలు రచించబడి ఉన్నాయి. వాటిలో కొన్ని గ్రంథాలలో వాసవికి వివాహం అయినట్లుగానే మనకు తెలుస్తుంది. పిఠాపురం శ్రీపాద వల్లభ చరితామృతంలో వ్రాసిన శ్రీ గురు చరిత్ర పారాయణ గ్రంథంలో కూడా వాసవిదేవిని నగరేశ్వర స్వామికిచ్చి వివాహం చేసినట్లుగా ఉన్నది కదా. 1978 కన్నడంలో తీసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా వాసవిదేవి అగ్నిగుండ ప్రవేశ సమయంలో నగరేశ్వరునికిచ్చి వాసవికి వివాహం చేసినట్లుగానే చూపించారు. మొన్న ఈ మధ్య కాలంలో ఆర్యవైశ్య కులగురువులని చెప్పుకుని ముక్కామల శ్రీ గాథ శ్రీధర్ స్వామీజీ కూడా వాసవి నగరేశ్వరుల కళ్యాణం చేస్తున్నానని చెప్పి అనేక విమర్శలకు లోనైన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈనాటికి పెనుగొండలోని 7 అంతస్తుల గాలిగోపురంలో కనిపించే వాసవి చరిత్ర చిత్రాలలో కూడా వాసవిదేవిని నగరేశ్వర స్వామి తన వామాంకపమైన కూర్చుండబెట్టుకుని కైలాసానికి తీసుకుని వెళ్తున్నట్లుగా చిత్రీకరించి ఉన్నది. 1958లో శ్రీ నగరేశ్వర కన్యకా పరమేశ్వరి దేవస్థానం పెనుగొండ క్షేత్రం వారు రచించిన వాసవి చరిత్ర బృహత్ గ్రంథంలో వాసవిదేవికి వివాహం అయినట్లుగానే రచించారు. వీటన్నిటిని ఆధారాలను గమనిస్తే వాసవిదేవికి వివాహం అయినదా కాలేదా అనే సంశయాలతో ఉన్న ఆర్యవైశ్య ప్రస్తుత కాలానికి ఒక యథార్థమైన సందేశాన్ని ఆర్యవైశ్య సంస్థల వారు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాం. పూర్వం రచించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర గ్రంథంలో శ్రీ వాసవి నగరేశ్వరుల కళ్యాణం కథను మీకు ఇప్పుడు యథాతథంగా వివరిస్తున్నాము. ఆ రోజు మాఘశుద్ధ విద్య 103 గుండములలో అగ్నిజ్వాలాలు జాజ్వల్యమానంగా ఆకాశమునకు జ్వలించుచున్నవి. మరికొన్ని క్షణాలలో 102 గోత్ర వైశ్యులు అగ్ని ప్రవేశముకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో 102 గోత్ర ఆర్యవైశ్యులందరూ వాసవితో, అమ్మ వాసవి, ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసే మేమంతా దంపతి సమేతంగా సిద్ధమైనాము, నీవు మాత్రమే ఒంటరిగా ఎలా దూకుతావు అని ప్రశ్నించారు. అప్పుడు వాసవిదేవి, ఓ బంధువులారా, నేను పార్వతీ స్వరూపిణి. నా అగ్ని ప్రవేశ నిర్ణయము నా నాథుడైన ఈశ్వరుని సంకల్పంతో ఏనాడో జరిగిపోయింది. వాసవినైన నన్ను ఆ పరమేశ్వరుడే వివాహం చేసుకోగలడు. నేను కూడా మీతో పాటే పతి పత్ని సమేతముగా అగ్ని ప్రవేశం చేయగలము అన్నది. అదే సమయంలో భాస్కరాచార్యుల వారు అక్కడికి వచ్చి, అమ్మ వాసవి, అగ్నిగుండ ప్రవేశానికి సమయం సిద్ధమైంది, రామ్మ వాసవి అన్నారు. అప్పుడు వాసవిదేవి, గురువర్య, ముందుగా అగ్నిలో ఎవరు ప్రవేశించాలి అని ప్రశ్నించింది. అప్పుడు భాస్కరాచార్యుల వారు, ఓ వాసవి, ముందుగా నీవు అగ్ని ప్రవేశం చేస్తే ఆ తర్వాతనే ఇక్కడ ఉన్న 102 గోత్ర వైశ్యులందరూ అగ్ని ప్రవేశం చేయాలి కదమ్మా అన్నారు. అప్పుడు వాసవిదేవి, ఓ గురువర్య, ముందుగా నేను అగ్ని ప్రవేశం చేయాలంటే కన్యనైన నాకు అగ్ని ప్రవేశ అర్హత లేదు కదా అన్నది. అప్పుడు భాస్కరాచార్యుల వారు, అదేమిటమ్మా వాసవి, ఇన్ని రోజుల నుండి నీవు అగ్ని ప్రవేశం చేస్తాను, నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని నీవంటేనే కదా ఈ 103 అగ్నిగుండాలు నిర్మించాము. తీరా అగ్ని ప్రవేశానికి రమ్మంటే అర్హత లేదంటావేమిటి? నీ మనసులోని ఆంతర్యం వివరించు వాసవి అన్నారు. అప్పుడు వాసవిదేవి, గురువర్య, మన హిందూ ధర్మం ప్రకారం
వివాహమైన స్త్రీ మరణిస్తే ఆ కళేబరాన్ని దహన సంస్కారం చేస్తారు. అదే వివాహం కాని కన్య విధవసాత్తుగా మరణిస్తే ఆ కన్య కళేబరాన్ని భూస్థాపన చేస్తారు కదా. కనుక వాసవి కన్య అనబడే నాకు అగ్ని ప్రవేశ అర్హత లేదు కదా. వివాహం కాని నేను అగ్నిలో ఎలా ప్రవేశించగలను అన్నది. అప్పుడు భాస్కరాచార్యుల వారు, అలా అయితే వాసవి, నీవు అగ్ని ప్రవేశం చేయాలంటే నీకు వివాహమే కావాలంటావా? వివాహమే కావాలంటే నీ మేనత్త కుమారులైన బావగారులు అనేక మంది ఉన్నారు కదా, వారిలో యోగ్యుడైన వారిని నీవు వివాహం చేసుకుంటావా? చెప్పమ్మా వాసవి అన్నారు. అప్పుడు వాసవీదేవి, ఓ గురువర్య, నేను ఆదిశక్తి స్వరూపంతో పార్వతీ అంశతో వాసవీ రూపంగా అవతరించాను. నన్ను వివాహమాడే అర్హత ఆ దేవదేవుడైన ఈశ్వరునికే ఉన్నది అన్నది. అప్పుడు భాస్కరాచార్యుల వారు, ఓ వాసవి, ఆ శివుడు లింగ రూపంలో ఉన్నాడు కదా, ఆయన రావటం ఎట్లా? నీ మెడలో మాంగళ్య ధారణం చేయడం ఎట్లా? నీవు అగ్ని ప్రవేశం చేయడం ఎట్లా అన్నారు. ఓ గురువర్య, ఈ సుముహూర్తంలో వాసవినైన నేను నా శక్తి స్వరూపంతో ఈశ్వరుణ్ణి పిలిచి వెంటనే స్వామి ప్రత్యక్షమై రాగలడు. నా మెడలో మంగళసూత్ర ధారణ చేయగలడు. మీరంతా చూడగలరు. నేను అగ్ని ప్రవేశం చేయగలను అని వాసవీదేవి ఈశ్వరుని లింగం వద్దకు వెళ్ళి గంభీరమైన స్వరంతో బిగ్గరగా, ఓ పార్వతీ వల్లభ, ఓ జగన్నాయక, ఓ దీనబంధు, హృదయ నివాస అని ప్రార్థించగానే తలుక్ తలుక్మనే మెరుపులతో త్రినేత్రుడు త్రిశూలధారుడు అయిన ఆ పరమేశ్వరుడు ఆ గర్భాలయంలోని లింగం నుండి ప్రత్యక్షమై వాసవి పక్కకు వచ్చి నిల్చున్నాడు. అప్పుడు భక్తులందరూ జయ జయధ్వానాలతో శివుణ్ణి కీర్తించారు. అప్పుడు కొంతమంది ఆర్యవైశ్య బంధువులు భాస్కరాచార్యుల వారితో, ఓ గురువర్య, పెళ్లి అంటేనే బంధువులతో ఆనందంగా హడావిడిగా సంతోషంగా జరుగుతుంది కదా. ఇక్కడ నిలిచి ఉన్న 102 గోత్రాల జంటలు అందరూ పెళ్లి కూతురు తరపు వారే ఉన్నారు. మరి పెళ్లి కొడుకు తరపు బంధువులు ఎవరు? ఇప్పుడు ఈశ్వరుడు ఒక్కరే ప్రత్యక్షమైనారు కదా. మనము ఇచ్చే కన్యాదానము స్వీకరించాలి అంటే పెళ్లి కొడుకు తరపు వారి బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, కులము గోత్రము వివరాలు కానీ సంకల్పంలో చెప్పాలి కదా. శ్రీ సీతారాముల కళ్యాణంలో కూడా వధూవరణ వంశం సంకల్పం చెప్పి వివాహం జరిపిస్తారు కదా అన్నారు. అప్పుడు భాస్కరాచార్యుల వారు, ఆది విష్ణువుకు ఆది శివులకు కులగోత్రాలు కానీ తల్లిదండ్రులు కానీ ఉండరు అని చెప్పారు. అప్పుడు ఈ 102 గోత్ర బంధువులలో చివరి గోత్రం వారైన లాభాల గోత్రికులైన ధనలక్ష్మి ధనదగుప్త దంపతులు ముందుకు వచ్చి, మా దంపతులకు సంతానం లేదు, మేము ఆ పరమేశ్వరుణ్ణి మా కుమారునిగా దత్తు తీసుకుంటాము. మేము వాసవికి మేనత్ర గోత్రం వారం కనుక వాసవి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటే మేనరిక వివాహం చేసుకున్నట్టుగా ఉంటుంది అని అనగానే అక్కడున్న ఆర్యవైశ్యకుల బంధువులందరూ సంతోషంతో అంగీకరించారు. అప్పుడు భాస్కరాచార్యుల వారు ఆవు పాలతో శివుని చేతులను తడిపి లాభాల గోత్ర దంపతుల చేతిలో శివుని చేతులు ఉంచి దత్తత స్వీకరణ మంత్రాన్ని చదివారు. ఈ క్షణం నుంచి మీకు శివుడే పుత్రుడు అయినాడు. నీ వంశం వారందరూ సద్గతిని పొంది తరించారు అని భాస్కరాచార్యుల వారు అన్నారు. అలా వారికి సాక్షాత్తు పరమేశ్వరుడే కుమారుడు కాగా అక్కడ ఉన్న పెనుగొండ నగర ప్రజలు అందరూ సంతోషించి పరమేశ్వరుణ్ణి స్తోత్రాలతో స్తుతించారు. అప్పుడు శివుడు, ఓ మహాభక్తులారా, ఈ క్షణం నుంచి నాకు లాభ దంపతులు తల్లిదండ్రులు అయినారు కనుక నేను కూడా మీకు ఒక వరం ఇస్తున్నాను. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నట్లుగా ఈ రోజు నుంచి ఎవరైతే వ్యాపార ప్రారంభంలో ప్రప్రథమంగా ఈశ్వరుడైన నా లాభాల గోత్రాన్ని లాభం అని వ్యాపారంలో స్మరిస్తారో వారికి నేను అనంతానంత ఐశ్వర్యం అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు. అప్పుడు నగర ప్రజలందరూ, ఓ పరమేశ్వర, ఇంతటి మహత్తర వరమును మాకు అందించి మా నగరవాసులను ఆనందింపచేశారు కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని నగర ఈశ్వరుడిగా శ్రీ నగరేశ్వర స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటారు అని నమస్కరించారు. ఆ విధంగా ఈ ధనలక్ష్మి ధనదగుప్త దంపతుల వివాహ సమయంలో కన్యను కోడలిగా స్వీకరణ చేసుకున్నారు. అలా వాసవి కూడా
తన అగ్నిగుండ ప్రవేశ సమయంలో తన నాదుడైన నగరేశ్వర చిహ్నంగా లింగమును చేత ధరించి అగ్ని ప్రవేశం చేయడానికి కారణమైంది. అప్పుడు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు విరూపాక్షుడు శివునుకు అనేక నమస్కారాలు ఆచరించి గంగాజల కలశం తెచ్చి పరమేశ్వరుని పాదాలు కడిగి ఆ జలాన్ని వారి శిరస్సులపై చల్లుకుని పునీతులయ్యారు. అప్పుడు భాస్కరాచార్యుల వారు మంగళసూత్రం సిద్ధం చేసి పరమేశ్వరుని చేతికి అందించారు. ఈశ్వరుడు మంగళసూత్రాన్ని వాసవి మెడలో ధారణ చేస్తూ ఉండగా అప్పుడు భాస్కరాచార్యుల వారు ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే భత్నామి సుభగే సంజీవ శరణాం శతం అనే పెళ్లి మంత్రం చదువుతుండగా ఆ సమయంలో భాజాపజింత్రీలు మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా ఆకాశం నుంచి దేవదేవతలు దేవదుందుబులు మ్రోగిస్తుండగా కిన్నెర కింపురుషులు ఆనంద భైరవి ఆలపిస్తుండగా నారదాది మహామునులు దివ్య మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఉండగా 33 కోట్ల దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపిస్తుండగా 102 గోత్ర వైశ్యులు నూతన దంపతులపై ఆశీర్వాద అక్షతలు సమర్పిస్తుండగా వాసవి మెడలో మంగళసూత్ర ధారణ గావించాడు పరమేశ్వరుడు. తదుపరి వాసవి ఈశ్వరులు ఆ అగ్నిగుండానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి 7 అడుగులు నడిచారు. అలా వాసవి వివాహ అంతరం ఆర్యవైశ్య బంధువులందరూ వచ్చి అమ్మా వాసవి, ఇప్పుడు మీకు వివాహం అయినది కదా, మరి నిన్ను వాసవి కన్యక అని పిలవాలా, ఎలా పిలవాలి అని ప్రశ్నించారు. అప్పుడు వాసవీదేవి, ఓ బంధువులారా, నేను అగ్ని ప్రవేశ అర్హత కోసం నా నాదుడైన నగరేశ్వరునితో నేను మంగళసూత్ర ధారణ జరిపించుకున్నానే కానీ నాకు భర్తతో సంగమం జరగలేదు. నేను ఆజన్మ బ్రహ్మచారిని కనుక నేను కన్యను కాను, కన్యకను అన్నది వాసవీదేవి. అనగా ఏ స్త్రీ అయినా పుష్పవతి అయి వివాహం కాక పూర్వము కన్య అని, మంగళసూత్ర ధారణ జరిగిన భర్తతో సంగమం జరగని మధ్యకాలంలో కన్యక అని, తదుపరి భర్తతో కాపురానికి వెళ్ళిన తరువాత శ్రీమతి అని అంటారు. కనుక నేను అగ్ని ప్రవేశ అర్హత కోసం నేను నా నాదుడైన నగరేశ్వరితో మంగళసూత్ర ధారణ జరిపించుకున్నానే కానీ నాకు భర్తతో సంగమం జరగలేదు. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నేను కన్యను కాదు, కన్యకను అని అన్నది వాసవీదేవి. ఉదాహరణకు చెప్పాలంటే తమిళనాడులో కన్యాకుమారి అని ఒక అమ్మవారు ఉన్నది. ఆమెకు మంగళసూత్ర ధారణే జరగలేదు కనుక ఆమెను మనం కన్యాకుమారి అని పిలుస్తాం కానీ కన్యకా కుమారి అని పిలవరు కదా. అలాగని మన కన్యకా పరమేశ్వరికి మంగళసూత్ర ధారణ జరిగిన భర్తతో సంగమం లేని ఆజన్మ బ్రహ్మచారిని కనుక ఆమెను మనం కన్యకా పరమేశ్వరి అని పిలుస్తాం కానీ కన్యా పరమేశ్వరి అని పిలవం కదా. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఒక 20 సంవత్సరాల కన్య వివాహం జరిగి ఆమె వెంటనే భర్తతో కాపురానికి వెళ్ళిపోతే ఆమె శ్రీమతి అని పిలువబడుతుంది. అలా కాక ఆ కన్యకు మంగళసూత్ర ధారణ జరిగిన తరువాత కొన్ని కారణాల వలన ఆమె కాపురానికి వెళ్లకుండా పుట్టింటిలోనే కొంతకాలం ఉండిపోతే అప్పుడు ఆమె మంగళసూత్ర ధారణ జరగకముందు కన్య, మంగళసూత్ర ధారణ జరిగిన పుట్టింట్లోనే ఉన్నంత కాలం కన్యక, ఎప్పుడు భర్తతో కాపురానికి వెళ్లితే అప్పుడు శ్రీమతి అని పిలుస్తారు. అందుకే అమ్మవారు అంటున్నది, నేను అగ్ని ప్రవేశ అర్హత కోసమే నా నాదుడైన నగరేశ్వరునితో మంగళసూత్ర ధారణ జరిపించుకున్నానే కానీ నాకు భర్తతో సంగమం జరగలేదు. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నేను కన్యను కాదు, కన్యకను. ఈ రోజు నుంచి మీరు నన్ను కన్యకా పరమేశ్వరి అని పిలవాలి అని చెప్పింది. అందుకే ఈ క్షణం నుంచి ఈమెకు కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి. నిజానికి ఈ క్షణం నుంచే అనగా అమ్మవారి అగ్నిప్రవేశం సమయము నుండే కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి. పరమేశ్వరుడు అనగా శివుడు, పరమేశ్వరి అనగా పార్వతి అని అర్థం. ఇంతకు ముందు వరకు అమ్మవారికి వాసవి, వాసవి కన్య, వాసవాంబ, వాసవి బాల, కన్యకాంబ అనే పేర్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పటి నుంచే కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి.
అందుకే వాసవికి వివాహం అయినది కనుక ఈనాటికి ప్రపంచంలోని అనేక వాసవి దేవాలయాలలో ఆమెకు మెడలో మంగళసూత్రాలు కనిపించడానికి కారణం. వాసవీదేవికి మనం ఒడిబాలు పోయడానికి కారణం. వాసవీదేవికి మెడలో నల్లపూసలు కనిపించడానికి కారణం. దంపతులకు మాత్రమే చేసే వసంతోత్సవం సేవలు శ్రీ వాసవి నగరేశ్వరులకు చేయడానికి కారణం. వాసవి ప్రక్కనే నగరేశ్వర స్వామి ఉండడానికి కారణం. ఇవన్నీ చేస్తూనే మనం వాసవిని కన్యకా పరమేశ్వరి అని పిలవడానికి గల కారణం. వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్నాడు కనుకనే పెనుగొండలోని నగరేశ్వర ఆలయంలో నగరేశ్వర స్వామికి ఎదురుగా 2 పెద్ద పెద్ద నందులు ఉంటాయి. అందులో ఒకటి ద్వాపర యుగం పురాతన నంది, రెండవది కలియుగ నూతన నంది. ఈశ్వరుడు నగరేశ్వరుడు అనే 2 పేర్లతో ఒకే లింగంలో శివుడు ఉన్నాడు కనుకనే పెనుగొండలోని నగరేశ్వర ఆలయంలో ఈ రోజుకి మనం దర్శించవచ్చు. వాసవికి వివాహమైన ఈ సన్నివేశం ఇదే దేవాలయంలోని 7 అంతస్తుల గాలిగోపురం పైకి మనం మెట్లు ఎక్కుతూ ఉండగా కొంత భాగం పైకి వెళ్ళగానే వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్న చిత్రాలను, శివుడు వాసవిని తన తొడపైన కూర్చుండబెట్టుకొని కైలాసం తీసుకువెళ్లిన విశేషాలను మనం దర్శించవచ్చు. పెనుగొండ క్షేత్రం వారు 1958లో రచించిన వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర పురాతన ఆది గ్రంథంలో కూడా వాసవికి వివాహమైన చరిత్ర శ్లోకాలతో సహా ఉండటాన్ని మనం చదవచ్చు. ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ వాసవి కళ్యాణ చరిత్రను మనం విశ్వసించాలా వద్దా అనే విషయాలను మన ఆర్యవైశ్య సంస్థల వారు పండితులతో ఆలోచించి ఏకీభావంతో ఒక ప్రామాణికమైన విషయాన్ని ప్రస్తుత ఆర్యవైశ్య లోకానికి తెలియజేయాలన్నది మా సంకల్పమే తప్ప ఈ వాసవి కళ్యాణ కథా విషయం మా అభిప్రాయం కాదని మనవి చేస్తున్నాము. జై వాసవాంబ, జై జై వాసవాంబ. అందరికీ ధన్యవాదములు. గణం మీ లాస్యప్రియ.